హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పన్నీర్ కర్రీ. పన్నీర్ కర్రీని చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు మనం మసాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం. ఫస్ట్ మనం ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసాం, ఒక 5 లవంగాలు, 2 ఇంచులు దాల్చిన చెక్క, ఇలాచీలోని లోపల సీడ్స్ వేసాను, ఒక 4 ఇలాచీలు తీసుకొని అవి లైట్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మనకి ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు, లైట్గా ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది. ఇలా ట్రాన్స్పరెంట్ అయ్యాక మనం 2 మీడియం సైజ్ టొమాటోస్ని యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ లైట్గా ఫ్రై అయ్యాక మనం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. మనకి పన్నీర్ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నా దగ్గర అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంది, అందుకని ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను. మీ దగ్గర అల్లం వెల్లిపాయ పేస్ట్ లేకపోతే అల్లం వెల్లుల్లిపాయ 2 ముక్కల కింద కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని లైట్గా ఇందులో పచ్చి స్మెల్ పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను జీడిపప్పులు యాడ్ చేస్తున్నాను. నేను ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ జీడిపప్పులు యాడ్ చేశాను. మీరు తక్కువ క్వాంటిటీ చేసుకుంటే 5 to 6 జీడిపప్పులు యాడ్ చేస్తే సరిపోతుంది. క్యాష్యూ యాడ్ చేయడం వల్ల మనకి మంచి గ్రేవీ వస్తుంది అండ్ టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేసి 2 బిర్యానీ ఆకులు, ఒక స్పూన్ షాజీరా యాడ్ చేసుకోవాలి. షాజీరా అంటే షాజీరా యాడ్ చేసుకోండి, లేకపోతే జీలకర్ర యాడ్ చేసుకోవచ్చు. ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాక ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఫైన్ పేస్ట్లో ప్రిపేర్ చేసుకొని ఇలా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనం మిక్సీ జార్కి కూడా పేస్ట్ ఉంటుంది కాబట్టి అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అది కూడా ఇందులో వేసుకోవాలి. ఈ కర్రీకి గ్రేవీ ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ బాగుంటుంది అన్నమాట. గ్రేవీలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. మనం ఇందులో ఒక స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. కారం ఇందాక మనం వేసింది సరిపోకపోతే ఇప్పుడు మనం కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1 స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. ఈ పౌడర్లన్నీ గ్రేవీలోని బాగా కలుపుకొని మనం గ్రేవీని ఉడికించుకోవాలి. ఒక 5 minutes గ్రేవీ ఉడికాక మనం ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. గ్రేవీ అనేది కొంచెం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాక మనం పన్నీర్ పీసెస్ అనేవి యాడ్ చేయాలి. పన్నీర్ ఎక్కువ కుక్ అవ్వక్కర్లేదు, ఓవర్గా కుక్ అయిన పన్నీర్ అనేది పీసెస్ అనేవి గట్టిగా అయిపోతాయి. 5 minutes సరిపోతుంది పన్నీర్ కుక్ అవుతాకి. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. మీరు నెయ్యి ఉంటే నెయ్యి యాడ్ చేసుకోండి, లేకపోతే బటర్ యాడ్ చేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టి ఒక 5 minutes ఉడికించాలి. టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ.
మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయడం మర్చిపోకండి.